హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుక్రవారం కదా. ఇంట్లో అయితే ఈరోజు మళ్ళీ పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. మనం 11 రోజులు పూజ చేసుకున్నాం కదా. ఈరోజు అపరాధ పూజ అని చేసుకోవాలి. ఈ 11 రోజులు ఏదైనా తప్పు ఒప్పులు జరిగింటే అని చెప్పి అమ్మకు చెప్పి చేసుకోవాలి. చేసుకొని ఇంట్లో పూజ అయిపోతుంది. గుడికి వెళ్ళినాం ఫ్రెండ్స్. గుడికి కూడా వెళ్ళాలి ఖచ్చితంగా. నవరాత్రిలో అమ్మవారి చుట్టూ 9 రోజులు కానీ 11 రోజులు కానీ తిరిగిన వాళ్ళు కానీ, ఇంట్లో అమ్మ నవరాత్రి పూజ చేసిన వాళ్ళు కానీ గుడికి అయితే ఖచ్చితంగా వెళ్ళి లాస్ట్ రోజు ఇంట్లో పూజ ముగించుకొని గుడికి వెళ్ళి గుడిలో కూడా అమ్మకు అపరాధ పూజ చూసి అమ్మకు మన తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అమ్మని అడిగి దర్శించుకొని అయితే ఖచ్చితంగా రావాలి. నేను కూడా అదే పని చేసినాను. పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని పిల్లలు స్కూల్ పంపించి ఇంట్లో పూజ చేసుకొని ఫస్ట్ అయితే మారమ్మ గుడికి వెళ్ళినాం ఫ్రెండ్స్. బస్ స్టాండ్లోనే ఉంది. ఆమె అయితే 9 రోజులు 9 అవతారాలతో అయితే అబ్బాయి ఎంత ఎలిగిపోయి ఉంటుందో తెలియదు. పోయిన సంవత్సరం అయితే ప్రతి అలంకరణ వీడియో పెట్టున్నాను. ఈసారి అయితే నేను పోలా ఫ్రెండ్స్, అందుకే పెట్టలేదు. ఒక్కరోజు పోయి వచ్చినాను, మళ్ళీ ఈరోజు విన్నాను. ఫస్ట్ అమ్మకాడికి పోయి అమ్మకాడ 3 చుట్లు తిరిగి దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని అన్నీ అమ్మకు ఫస్ట్ అమ్మ దర్శనం చేసుకొని పూలు పళ్ళు పెట్టుకొని అమ్మకు తాంబూలము చిల్లర పెట్టేసి ఆమె తర్వాత అయితే వచ్చినాము. ఫస్ట్ మా ఆయన అయితే దండం పెట్టుకున్నాడని నాకన్నా ముందేను. ఆయన దండం పెట్టుకునేటప్పుడు నేను దండం పెట్టుకునేటప్పుడు ఆయన ఐడియా తీసినాం ఫ్రెండ్స్. ఇద్దరిని ఒకేసారి తీసేదానికి ఎవరు లేరు కదా. ఇది చూడండి అమ్మవారు ఎంత బాగుందో. మారమ్మ అంటారు ఆమెని. ఆమెనైతే నిన్నైతే మహిషాసురి మర్దనం చేసినారు ఆమెని. నిన్నైతే 7:30 వరకు పాలు నీళ్ళు వంకలైపోయినాయి ఫ్రెండ్స్. ఆమె మీద అట్ట బొత్సారు రాజంపేట మొత్తము. నిన్న నేను పొద్దున పోదాం అనుకున్నా కానీ పోలేకపోయినా. ఇంట్లో పూజకే సరిపోయింది నాకు. చూసినారు కదా. అమ్మని చూడండి, దర్శించుకోండి. మీకు కూడా అమ్మని చూసిన పుణ్యం అయితే చాలా వరకు వస్తుంది. చాలా మహిమగల తల్లి. ఓకేనా, బాయ్. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.